హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. ఆగస్టులో గులాబీ మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ నెల నుండి గులాబీ మొక్కల్లో కొత్త చిగుర్లు ఎక్కువగా రావడం, బ్యాసిల్ సూట్స్ ఎక్కువగా రావడం, ఎక్కువ మొగ్గలు వచ్చి పువ్వులు పుయ్యడం గులాబీ మొక్క స్టార్ట్ చేస్తుందండి. ఈ వీడియోలో గులాబీ మొక్కల్లో కొత్త చిగుర్లు ఎక్కువగా రావడానికి మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, బాసెల్ సూట్స్ ఎక్కువగా రావడానికి, కొత్త చిగుర్లు ఎక్కువగా రావడానికి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఈ వీడియోలో చూద్దామండి. పువ్వులు బాగా పూయడానికి కూడా మంచి ఫెర్టిలైజర్ చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఆగస్ట్ నెల నుండి గులాబీ మొక్కలు వేగంగా పెరగడం మొదలు పెడతాయి. వర్షపు నీటికి లోపల రూట్ సిస్టమ్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుందండి. మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మొక్కలకి డెడ్ హెడ్డింగ్ అంటే వాడిపోయిన పువ్వులు ఏమైనా ఉంటే అవి కట్ చేసి మొక్కల్లో న్యూ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి మొక్కని సిద్ధం చేసుకోండి. మనము డెడ్ హెడ్డింగ్ చేయడం వల్ల కట్ చేసిన చోట ఉన్న నోట్ పాయింట్ నుండి కొత్త చిగుర్లు చాలా వేగంగా వస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కుండీలో ఏమైనా గడ్డి కలుపు మొక్కలు ఉంటే వాటిని వెంటనే తీసేసి నీట్గా మన కుండీని ఉంచుకోవాలండి. మొక్క మొదట్లో ఎలాంటి పిచ్చి మొక్కలు ఉండకూడదు. గులాబీ మొక్కను ప్రూనింగ్ చేసుకోవాలన్నా, లేదంటే కొత్త మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోవాలి అన్నా, కొత్త మొక్కల్ని కొని తెచ్చుకోవాలన్నా ఇది కరెక్ట్ టైం అండి. మనకి చాలా రకాల గులాబీలు మార్కెట్లో అయితే అంటే నర్సరీలో అయితే ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంటాయి. వాటి సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సక్కర్ బ్రాంచెస్ 7 లీవ్స్ కొమ్మలు అవి వస్తే కనుక వెంటనే కట్ చేసి తీసేయండి. సక్కర్ బ్రాంచెస్ ఎప్పుడూ కూడా గ్రాఫ్టింగ్ పాయింట్ కింది భాగం నుండి అయితే వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి అదే, లేదంటే మట్టిలో కింది భాగం నుండి కూడా వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు మనం చూసుకొని తీసేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే సాయిల్ అనేది లూజ్గా ఉండాలి. మట్టి అనేది అస్సలు గట్టిపడకూడదు. 15 రోజులకు ఒక్కసారి మట్టిని ఇలా లూజ్ చేయడం మంచిదండి. ఇలా చేయడం వల్ల రూట్స్కి ఆక్సిజన్ మంచిగా అందుతుంది. దానివల్ల మనం ఇచ్చిన పోషకాలు ఈజీగా మొక్క తీసుకుంటుంది. సాయిల్ లూజ్ చేసాం కదండి. ఈ వర్షాకాలంలో గులాబీ మొక్కకు ఫంగస్ రాకుండా మనము 15 రోజులకు ఒక్కసారి వేపపిండి అనేది అయితే ఇస్తూ ఉండండి. నీమ్ పౌడరు 1 చెంచా అయితే వేయండి. నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాకే దీనికి వేశాను. అలాగే ముదిరిపోయిన ఆకులు ఉంటే కూడా ఇలాగ ఎప్పటికప్పుడు తీసేసుకోండి. అక్కడి నుంచి కొత్త చిగుర్లు అయితే మనకు వస్తాయి. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఆర్గానిక్ డిఏపి అండి. మనకు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. అలాగే కొద్దిగా రాక్ ఫాస్ఫేట్ అండి. దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది. బోన్ మీల్ వాడడానికి ఇష్టపడని వాళ్ళు, అలాగే ఎక్సెల్ పౌడర్ వాడడానికి ఇష్టపడని వాళ్ళు ఈ రాక్ ఫాస్ఫేట్ను వాడుకోవచ్చు. అలాగే మస్టర్డ్ కేక్ కూడా తీసుకున్నానండి. ఈ మస్టర్డ్ కేక్లో ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇంకా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివి అయితే అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని మనము మొక్క మొదట్లో అయితే ఇచ్చుకోవాలండి. ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మొక్క మొదల్లో కాకుండా కుండి చివర్లో ఇలాగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని మళ్ళీ మట్టితో కవర్ చేసేసుకోవాలి. మనకు ఈ టైంలో వర్షాలు పడుతూ ఉంటాయి కదండి. వర్షపు నీటిని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. మొక్కలు బాగా పెరగడానికి వర్షపు నీళ్ళు చాలా ఉపయోగపడతాయి. నా దగ్గర అయితే వర్షపు నీళ్ళు ఎప్పటికీ కొన్ని సేవ్ చేసి పెడుతున్నానండి. వర్షం పడినప్పుడు ఆ వాటరే మొక్కకైతే ఇచ్చేస్తానండి. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనము వాటరింగ్ ఎలా ఇవ్వాలి అంటే మనం ఇచ్చిన వాటరు డ్రైన్ అవుట్ అయిపోకుండా ఇవ్వాలి అండి. అప్పుడే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ని మన మొక్క చక్కగా తీసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్లవర్లో వేరియంట్స్ చూడండి. ఒక్క మొక్కకే 3 కలర్స్ లాగా ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయండి. విచ్చుకునే టైంలో ఒక కలరు, విచ్చుకున్న తర్వాత ఒక కలరు, విచ్చుకున్న ఒక 2 డేస్కి ఇంకో కలరు. చాలా చక్కగా ఉంటుందండి. ఈ ఫ్లవర్ అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.